ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 50 నియమాలు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు. నడుస్తూ కాని నిలబడి కాని మల మూత్రాదులు విడువరాదు. అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మల మూత్రాదులు విడువరాదు. తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు. ఇతరుల చెప్పెలు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం. అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. తేలిసినవారి మరణవార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరములు దాటిన వారికి 11 సంవత్సరములు లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు ఉత్తర ముఖంగా దంతధావనం చేయాలి. పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెట్టుళ్ళరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మ హత్యా పాతకాలతో సమానం. వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి కాని గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదనలు చేయరాదు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిలింగాలు, స్వయం భూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు. బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు. కనుక అవి పనికిరావు. నిలబడి కాని అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట,
దోషం నోట్లో వేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు, తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాట్టదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాట్టదు. అలాగే దెప్పి పొడవరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి, పొడి తువ్వాల కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తువ్వాల తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటలో టిఫిన్లు తినుటగాని, ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుట నిషేధము. ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి అస్సలు పనికిరాదు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, దుర్వాసన వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం ఏమీ లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు. క్రూరుడు, దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకొన్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 50 నియమాలు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు. నడుస్తూ కాని, నిలబడి కాని మల మూత్రాదులు విడువరాదు. అలాగే దేవాలయాల్లోనూ, గోశాలలోనూ మల మూత్రాదులు విడువరాదు. తూర్పు, దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు. ఇతరుల చెప్యలు, వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. పిసినిగొట్టుతో, శత్రువుతో అసత్యం పలికే
వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం. అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. తేలిసినవారి మరణవార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సంవత్సరములు దాటిన వారికి, 11 సంవత్సరములు లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు, ఉత్తర ముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో గాని, ఒకే చేత్తో గాని పట్టుకెట్టుళ్ళరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మ హత్యా పాతకాలతో సమానం. వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదనలు చేయరాదు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు. జ్యోతిలింగాలు, స్వయం భూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు. బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు. కనుక అవి పనికిరావు. నిలబడి కాని, అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నోట్లో వేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాట్టదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాట్టదు. అలాగే దెప్పి పొడవరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి, పొడి తువ్వాల కట్టుకొని
పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తువ్వాల తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. గృహప్రవేశ కాలంలో గాని ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటలో టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుట నిషేధము. ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి అస్సలు పనికిరాదు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, దుర్వాసన వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం ఏమి లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు. క్రూరుడు, దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకొన్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 50 నియమాలు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు. నడుస్తూ కాని నిలబడి కాని మల మూత్రాదులు విడువరాదు. అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మల మూత్రాదులు విడువరాదు. తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు. ఇతరుల చెప్పెలు, వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం. అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. తేలిసిన వారి మరణవార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు
తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సంవత్సరములు దాటిన వారికి, 11 సంవత్సరములు లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు, ఉత్తర ముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో గాని, ఒకే చేత్తో గాని పట్టుకెట్టుళ్ళరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మ హత్యా పాతకాలతో సమానం. వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదనలు చేయరాదు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు. జ్యోతిలింగాలు, స్వయం భూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు. బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు. కనుక అవి పనికిరావు. నిలబడి కాని, అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నోట్లో వేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాట్టదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాట్టదు. అలాగే దెప్పి పొడవరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి, పొడి తువ్వాల కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తువ్వాల తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటలో టిఫిన్లు తినుటగాని, ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుట నిషేధము. ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం 2 భయంకర దోషాలే. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి అస్సలు పనికిరాదు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా
చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, దుర్వాసన వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం ఏమీ లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు. క్రూరుడు, దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకొన్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన 50 నియమాలు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలానే జీవించారు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. తల్లిదండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు. నడుస్తూ కాని, నిలబడి కాని మల మూత్రాదులు విడువరాదు. అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మల మూత్రాదులు విడువరాదు. తూర్పు, దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు. ఇతరుల చెప్యలు, వస్త్రాలు అస్సలు ధరించకూడదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. పిసినిగొట్టుతో, శత్రువుతో అసత్యం పలికే వాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం. అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. అలాగే భోజనం కూడా చేయకూడదు. అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. తేలిసినవారి మరణవార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సంవత్సరములు దాటిన వారికి, 11 సంవత్సరములు లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు, ఉత్తర ముఖంగా దంత దావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో గాని, ఒకే చేత్తో గాని పట్టుకెట్టుళ్ళరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మ హత్యా పాతకాలతో సమానం. వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే
భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదనలు చేయరాదు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు. జ్యోతిలింగాలు, స్వయం భూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు. బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు. నిలబడి కాని అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నోట్లో వేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాట్టదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాట్టదు. అలాగే దెప్పి పొడవరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి తువ్వాల కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తువ్వాల తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. గృహప్రవేశ కాలంలో గాని ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటలో టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుట నిషేధము. ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి అస్సలు పనికిరాదు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, దుర్వాసన వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం ఏమీ లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు. క్రూరుడు, దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకొన్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.